రాజే, మధ్యాహ్నం వస్తుంది కదా, ఉదయాన్నగా చీకటితో మనం పనికి వెళ్ళాం కదా, పనికి వెళ్ళే ఆ బాక్సులు కంకర పోసొచ్చామే భీములు. మరి ఆయన ఫోన్ చేస్తున్నాడు సెంటరింగ్ ఆయన. అంటే ఒక రోజుకే మనం అద్దె కూలి ఇవ్వాలి, రెండో రోజు వస్తుంది కదా, మళ్ళీ రెండో రోజు కూడా ఎందుకు అనవసరంగా. నేను త్వరగా పోయి బాక్సులు తీసేసి ఆయనకి అప్పచెబితే ఫోన్ చేసి తీసుకెళ్తాడు. సరేనా? ఏం చేస్తున్నావు? మసాలా మంచి స్మెల్ వస్తుంది. సరే, ఇంత చేపలు తీసుకున్నాంగా, చేపల పులుసులోకే. సరే, త్వరగా చేయి మరి. నేనేమో వెళ్ళి ఆ పని చూసుకుని వస్తాను. ఓకేనా? వెళ్ళాడున్నారు పోయి తీసుకొచ్చాను వాళ్ళని. నిద్రపోతున్నారా? సమోసాలు అంట, వేడి సమోసాలు. ఇక్కడ వేడి చేపల పులుసు ఉందంటావా? సరే, ఆ పని చేయి మరి. పిల్లల్ని అప్పచెప్పి పోతా వెళ్ళినా పిల్లలు మా నాయనమ్మ తీసుకొస్తా. ఇప్పుడు నా పని అంటే మళ్ళీ వాళ్ళు అని అంటే ఏంది? వద్దా? వాళ్ళు ఉండారుగా, నిద్రపోతున్నారు. లేచే పళ్ళు తీసుకొస్తారు. వద్దటైతే సరే, పిల్లల్ని తీసుకొస్తా మరి. గట్నం లక్కీగా చేపల అమ్ముకోవడం, ఇటు రావడం, 2 కేజీలు చేపలు తీసుకోవడం. సరే, ఫుడ్ ఛాలెంజ్ చేద్దామా? ఏంది సమోసాలు కోరా రాజీ? సమోసాలు అంట. యాడ పెట్టే చేప ముక్కలు ఇంట్లో ఉన్నాయా? సరే, నేను వెళ్తున్నా మరి. పోయి త్వరగా. 2 నెలల క్రితం మనం 2 నెలలు అవుతుందా? 2 నెలల క్రితం గినాలకి వెళ్ళా, గుర్తుందా నేను? అలానే తర్వాత వచ్చేసి మరుసటి రోజు 2 నెలల క్రితం సిమెంట్ పని కూడా. హాయ్ అండి మీ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం పూట 8 మధ్యలో అవుతూ ఉంది. ఈరోజు గినాలకు వచ్చానమాట. మాగాళ్ళు, మా ఊరు నుంచి గుండిపాల అన్నమాట. దగ్గర ఒక 4-5 కిలోమీటర్ల దూరం. అక్కడ మనుషులు చేస్తున్నారు చూసారా, అదే మా మూట. అక్కడ పోయి చేయాలి. నేను కొంచెం ఈరోజు లేట్ అయిందన్నమాట. అయినా ఇప్పుడే వాళ్ళు వచ్చింది. పక్కనే జామ తోట చూడండి. రాత్రి పడ్డ వర్షానికి ఎన్ని జామకాయలు కింద పడ్డాయో. ఇవ్వండి, ఎన్ని కాయలు నేలపాలైనాయో. ఇక్కడ కేజీ వచ్చేసి 30 రూపాయలు. అంటే టన్నుల లెక్క, క్వింటల్ లెక్క తీసుకుంటే చాలా తక్కువగా వస్తాయి అన్నమాట. అన్ని జామ తోటలే. జాంకాయలు వాళ్ళు ఇవ్వండి. పోతా చైనానికి అనుకొని కోసుకొని పోవాలి. కొనుక్కొని పోతే పోయిద్ది, ఇది తక్కువగా అమ్ముతాడు. సరే, మన పని మనం మొదలు పెడదాం. సోమనాన్న ఫోన్ చేసిండు మావా. సోమనాన్న వస్తున్నా అంట. వస్తున్నా. కొన్ని గంటల తర్వాత అయితే ఇంకా ఒక 5 ఎకరాల దాకా మేము మూట అందరం కలిసి అయితే గిన్నెలు చెక్కేసేవండి. ఇంకా టైం వచ్చేసి 11 మధ్యలో అవుతా ఉంది. గిన్నెలు చెక్కడం అయిపోయింది కదా, ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ రోజు ఏం చేస్తున్నాం ఓకేనండి. మొన్న వచ్చేసి ఏమో గిన్నెలకి అనమాట. మొన్న అంటే ఇంకా 2 రోజులు అవుతుంది. తర్వాత వచ్చేసి ఆ 2 రోజుల తర్వాత ఇంకా పనికి వచ్చానమాట. ఈరోజు సిమెంట్ పనికి. ఈరోజు ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నాము లోన. ఈరోజే మొదలు. ఇంకా ఇక్కడ నుంచి మనకు ఒక 15 రోజులు దగ్గరగా ఒక 20 రోజులు ఉండిద్ది పని ఫుల్గా. అది కాక ఉండర్లోనే ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అన్నమాట దూరం. అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ క్యారేజ్ అలాంటి తీసుకోకుండా భోజనానికి వెళ్ళి భోజనం చేసేసి వచ్చామన్నమాట. రాజకుమారి బంగాళదుంప కూర చేసింది. మేము చేసే పనేగా ఆ బిల్డింగే. చుట్టూ ప్లాస్టింగ్ చేసేసి తర్వాత అవుటర్ ఎంత చేయాలో, పైన ఎలివేషన్ ఇవన్నీ చేయాలన్నమాట. ఇంకా దేవుడి దేవాలయం ఇంకేడే ఉంటుంది. మళ్ళీ మొన్న కాలం మంచిపోయిన మేసరే ఫోన్ చేస్తున్నాడు, మళ్ళీ పరంజ చేశారు రా అని చెప్పేసి. ఎక్కడైతే వర్షం పడ్డా చేసినా కొంచెం లోన పని ఒక వారం దాకా ఉంటుంది. ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా సాయంత్రం సమాధానం చెప్పాలి ఫోన్ చేసి అన్నకి. అదే మాట మ్యాటర్. మన 2 రోజులు గినాలకి వెళ్ళాను. ఒక రోజేమో 500 వచ్చినాయి, ఒక రోజేమో 300 వచ్చినాయి అన్నమాట. ఎన్ని గంటలకి? 11-10 గంటలకే. అంటే శాలరీ తక్కువేనా, డబ్బులు తక్కువే.
ఇక్కడ మేస్త్రికి వచ్చేసి 850 రూపాయలు. అంటే మనం ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా 5 గంటల దాకా చేస్తున్నాం కాబట్టి 2 రోజులు కూలి గినాలు వస్తే ఒక రోజు కూలి ఇక్కడ సంపాదించుకోగలుగుతున్నాం అన్నమాట. అది మాట మ్యాటర్. పోయి మళ్ళీ పని మొదలు పెట్టాలి. రాజకుమారి పిల్లల్ని చూసుకుంటూ వాతావరణం చల్లగా ఉంది కదా, బాగా వచ్చేసరికి ఏంటి పకోడీ చేస్తాను అన్నమాట. ఉల్లిపాయ పకోడీయో లేకపోతే ఏదో చేస్తాను స్నాక్స్ లాగా సాయంత్రానికి పిల్లలకి అలాగా తినవచ్చులే పని అయిపోయిన తర్వాత. ఓకేనా. ఉదయం నుంచి వాతావరణం ఇలానే ఉంది. ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 2 అవుతా ఉంది. చూడండి చుట్టూరా ముబ్బట్టి ఉందన్నమాట. వర్షం ఈ నైటు కుమ్మేసిద్ది అనుకుంటా. ఇంకా పని మొదలు పెడదాం వెళ్ళి. ఇంకా పని వాళ్ళు ఇంకా రాలేదు. అక్కడ ఇగో నిద్రపోతున్నారు. అంటే ఇంతకు 1:30కి దిగింది మేము. ఇంకొక 10 నిమిషాలు టైం ఉందని చెప్పేసి ఇంక రెస్ట్ తీసుకుంటున్నారు అన్నమాట. కుక్కలు కదండి అదిగోండి మనుషులు అల్లాడ పైన. సరే ఓకేనండి. ఇంకా ఇదే ఫ్లాట్ మాట, డబుల్ బెడ్రూమ్. ఇదేం కిచెను, ఇదేం భోజనం. తమ్ముడు ఏం సంగతి చెప్పాలన్నా? తిన్నావా? తిన్నాను. ఏం కూర? ఉప్పన్నా? ఏమి బ్యాచ్ రాలే ఇంకా? ఇంకా వాళ్ళు ఎటు వెళ్ళారు? ఆ బుడ్డోడు రాలే. ఈరోజు పని వచ్చేసి ఇది ప్లాస్టింగ్ చేస్తున్నాం అండి. మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ అను అలానే గోడ చేస్తా ఉన్నాం. కింద గోడలు ఉండే మొత్తం ఈరోజు ఇంతవరకు చేసేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. కోణాలు ఏనుండే చేయాలి ఇంకదండి పరిస్థితి. రండి అబ్బాయి, వాళ్ళు వచ్చే చూడు కళాయి కలుపు. ఇంకా మన మురుగులు గిన్నెలకు వెళ్ళాయి కదా, కొంచెం కాయలు కట్టినాయి బాగా. కనపడుతుందా? కాయలు కట్టేసరికి బొబ్బలు వచ్చేసి తోరంతా లేసిపోతూ ఉంది. దీంట్లో అన్నం తినేటప్పుడు కారం పోతే మంటుందండి, వేరే లెవెల్. ప్రశాంతంగా వాతావరణం, వెనక మళ్ళీ చేలు. అదే సిటీలో ఈ పొలాల మధ్య ఒక ప్లాట్ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. అది పల్లెటూరులోనే ఏదైనా కానీ జరగాలంటే. బయట కూడా పని చేస్తుంది. ఓకేనండి, ఇంకా చాలా వరకు పని అయిపోతుంది. బెడ్రూమ్ శుభ్రం చేసేసిన తర్వాత సాయంత్రం అయిందండి. టైం వచ్చేసి 6:30 మొదలవుతా ఉంది. పని అనేది దిగేసాము. ఇంకా ఆ చేతులు ఎంత కడుక్కుందాం అనుకున్నా ఆ కాళ్ళకైనా చేతులకైనా తెలుపు అనేది పోదు. మేస్తులు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అది ఒకవేళ పోవాలన్నా కొబ్బరి నూనె పూసుకుంటే, రోజు పూసుకుంటే పేరకపోయి చేతులు పాడైపోదని చెప్పేసి కొంతమంది మేస్తులు అలా పూసుకోరు కొబ్బరి నూనె. నేను అలాంటివన్నీ అన్నమాట.